హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్నివీర్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు నోటిఫికేషన్ గురించి నాకు ఇంకా అప్డేట్స్ అనేవి తెలియలేదు, అంటే రన్నింగ్ సంబంధించి కానీ లేదనుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇంకా చూడలేదు అనుకున్న వారి కోసం వీడియో అయితే క్లియర్గా చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు యారో మార్క్ ఇచ్చిన దగ్గర అయితే వీడియో అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మరి అగ్నివీర్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుందని అయితే చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు కదా. సో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే మీకు చెప్తున్నాను. బిఫోర్ దట్ మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మీ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు సిస్టమ్ రిలేటెడ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఇంకా కంప్యూటర్ అనేది అలవాట్లేదో ఒకసారి కొంచెంగా అలవాటు చేసుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడకుండా ఛాన్సెస్ అనేవి ఈజీగా రాసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈ సోల్జర్కి సంబంధించి క్లర్క్కి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటుంది. సో విడిగా మనకి సబ్ సిలబస్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో అనేది స్టాప్ చేసి మనకి క్లర్క్కి ఏ విధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. సో జనరల్ సైన్స్ కూడా సిలబస్ అనేది మీకు ఇక్కడ స్క్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ లెవెల్ అయితే మనకి మ్యాక్సిమం ఇస్తారండి, మరీ టఫ్గా అయితే ఎవరు. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాథ్స్ అనేది సబ్ట్రాక్షన్స్ కానీ, ఎల్సిఎం కానీ, ఎస్సిఎఫ్ కానీ, లేదంటే ఫ్రాక్షనలైజేషన్ కానీ, లేదా సింపుల్ ఈక్వేషన్స్ కానీ, లేదా స్క్వేర్స్ కానీ, లేదంటే లాగరిథమిక్స్ కానీ, ఈ రకంగా అయితే మనకి సింపుల్గా అయితే ఉంటుంది. 10th క్లాస్ లెవెల్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఈజీగా రాసే విధంగా అయితే మనకి పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మీకు సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ కంప్యూటర్ ఇక్కడ సైన్స్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, అంటే బేసిక్ కంప్యూటర్ గురించి అయితే మనకి అడగడం జరుగుతుంది అని అయితే వారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదంతా వచ్చేసి మనకి క్లర్క్ అయితే ఈ రకంగా సిలబస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిపథ్కి సంబంధించి అగ్నివీర్ జీడీ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే మనకి వస్తుంది ఈ సిలబస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దానికి సంబంధించి ఇక్కడ మీకు సబ్ టాపిక్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ సైన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్, అంటే ఎలిమెంటరీ లెవెల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సేమ్ ఇది కూడా మనకి ఎలిమెంటరీ లెవెల్ అండి, అంటే ఎల్సిఎమ్స్ కానీ, ఎస్సిఎఫ్స్ కానీ, లేదంటే స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, లేదనుకున్నట్లయితే డెసిమల్స్ కానీ, పర్సంటేజ్ కానీ. సో ఈ రకంగా అయితే మనకి ఎలిమెంటరీ లెవెల్ మాత్రం ఉంటుంది, హయ్యర్ లెవెల్ అయితే ఏమి ఉండదు. సో ఈజీగా అయితే మీరు అటెంప్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వారు క్లియర్గా మెన్షన్ చేస్తారు టెక్నికల్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. సేమ్ టెక్నికల్ కూడా సేమ్ అదండి, మ్యాథమెటిక్స్ నుంచి కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి అయితే మనకి విడిగా టాపిక్స్ అనేవి మెన్షన్ చేశారు. సో టెక్నికల్ రిలేటెడ్ కాబట్టి ఈ రకంగా అయితే మనకి సిలబస్ అనేది వారు మెన్షన్ చేయడం జరిగింది. సో టెక్నికల్ కూడా చెక్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మరి ట్రేడ్స్ మనకి ఏ విధంగా ఉంటుంది, మనకి ఒక ఎగ్జామినేషన్ అనేది ట్రేడ్స్ మనకి ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే, సో ట్రేడ్స్ మనకి సంబంధించి మీకు విడిగా ఇంకో వీడియో అయితే చేస్తాను. సిలబస్ అంతా పూర్తిగా నేను అప్డేట్స్ అన్ని తెలుసుకొని మీకైతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో కావాలనుకున్న వారు ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. ట్రేడ్స్ మెన్ గురించి మనకి ఇంకా ఏమైనా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారా అనేది కూడా మీకు ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ మీకు 10th క్లాస్ రిలేటెడ్ ఈ యొక్క అగ్నిపథ్ కాకుండా మనకి ఇంకా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయా లేదా అనుకున్న వారికి ఒకసారి మన ఛానల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అనేది ఉంటుంది. సో వీడియోస్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ప్లేలిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్ని ఈ యొక్క రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్లో 10th క్లాస్ బేస్డ్ మీద ఏవైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మీకు అన్నీ అక్కడ కనబడడం జరుగుతుంది. సో అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి, డైలీ ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి మనకి గ్రౌండ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే గ్రౌండ్కి సంబంధించి మీకు అందరికీ చెప్పాను, టైమింగ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, అంటే 6:15 వరకు మీరు రన్నింగ్ అనేది కంప్లీట్ చేసే ఆస్కారం అయితే ఉంటుంది. అందులో మనకి గ్రూప్స్ అనేవి 4 గ్రూప్స్ కింద కొత్త నోటిఫికేషన్లు అయితే తీశారు. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మనకి ఒక వీడియో అయితే చేశాను, చెప్పాను కదా మీకు వీడియో ఫస్ట్లో, అలానే వీడియో అనేది చేయడం జరిగింది. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులు ఉంటుంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి మీరైతే చెక్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. బట్ ఇదేంటంటే ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కాదండి, మనకి జనరల్గా ఒక ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో ప్రైవేట్ వెబ్సైట్స్ నుంచి అయితే మనకి సిలబస్ అనేది తీయడం జరిగింది. సో ఎక్కడైనా మ్యాక్సిమం ఒకటే కంటెంట్ ఉంటుంది. ఆర్మీ వెబ్సైట్లో మనకి ఏదైతే సిలబస్ దొరుకుతుందో ఆ సిలబస్ నుంచే ఇది తీయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే ఇంకో వీడియో చేస్తాను. సో ఆ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్. మరికొన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ రిలేటెడ్ కానీ లేదా అప్కమింగ్ అప్డేట్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆర్మీ రిలేటెడ్ మీరైతే కామెంట్ చేయొచ్చు.
లేదా ఇంకా ఏమైనా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా మీరైతే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.